హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా టీవీ. మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఇవాళ రిలీజ్ అయింది అండ్ యునానిమస్ గా చాలా మంచి టాక్ తెచ్చుకుంది. అండ్ చిరంజీవి గారు కంబ్యాక్ ఫిల్మ్ అంటున్నారు. ఫ్యాన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్ లో. సో అసలు ఈ సినిమాలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అండ్ ఎలాంటి రెవెన్యూస్ రాబోతున్నాయి, ఇవన్నీ మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సునీల్. మనశంకర్ వరప్రసాద్ చూసారా సార్? ఏంటి మీ రివ్యూ ఏంటి, మీకు ఎలా అనిపించింది సార్ సినిమా? సో ఇద్దరం చూసాము. నువ్వేమో ప్రసాద్ ల్యాబ్ లో చూసావు, నేనేమో AAA సినిమాలో చూశాను నేను. సో అంటే చాలా కాలం తర్వాత చిరంజీవి ఆయన ఒక కామిక్ రోల్లో చూడాలి, ఆయన కామెడీ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటే, ఒక విట్టి డైలాగ్స్ ఆయన నుంచి వస్తూ ఉంటే అవి చూడాలి అని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా ఆయన అభిమానులు, అలాగే గతంలో ఆయన చేసినటువంటి రౌడీ అల్లుడు కానివ్వండి, ఘరానా మొగుడు కానివ్వండి, ఇట్లాంటి సినిమాల్లో గ్యాంగ్ లీడర్ కానివ్వండి, ఇలాంటి సినిమాల్లో ఆయన యాక్షన్తో పాటు కామెడీని కూడా చాలా బాగా పండిస్తాడు. అలాంటిది కావాలి అని చెప్పేసి చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి ఆకలిని తీర్చేలా ఈ సినిమా వచ్చింది అని చెప్పేసి చెప్పాలి. అంటే అనిల్ రావుపూడిలో కూడా ఆయనలో చిరంజీవిని ఇలా చూపించాలి, చాలా కాలం అయిపోయింది చిరంజీవిని ఇలా చూసి మనం చూపించాలి అని చెప్పేసి ఒక తపనతోటి అతను ఈ సబ్జెక్టుని రాసుకొని తీశాడని చెప్పేసి చెప్పాలి. అందుకనే ఫస్ట్ హాఫ్ చూస్తే ఇక మనకు వేరే ఏ క్యారెక్టర్ కనిపించవు చిరంజీవి తప్ప. ఆ శంకర వరప్రసాద్ అనేటువంటి క్యారెక్టరు సో మొత్తం అంతా కూడా తన భుజాల మీదే ఫస్ట్ హాఫ్ అయితే మోసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉంటాయి. తన కుటుంబాన్ని ఎట్లయినా సరే మళ్ళీ ఆ కుటుంబాన్ని దగ్గర అవ్వాలి, భార్య పిల్లల్ని ఎలాగైనా తను కలుసుకోవాలి, సో అందరం ఒకటి అవ్వాలి అనేటువంటి ఒక తపనతోటి, అది ఒక ఎమోషనల్ డెప్త్ మిక్స్ అయినటువంటిది ఎంటర్టైన్మెంట్ కంటే కూడా. సో ఎంటర్టైన్మెంట్ పార్ట్ కాస్త తగ్గుతుంది అనిపించినటువంటి ఆయన ఏం చేశాడు, విక్టర్ వెంకటేష్ తీసుకుని ఇచ్చాడు. సో అట్లా దాన్ని బ్యాలెన్స్ చేశాడు అనమాట. అందు గురించే యునానిమస్గా ఈ సినిమాకి మంచి టాక్ వచ్చిందని చెప్పేసి చెప్పాలి. యూఎస్ఏలో ప్రీమియర్స్కి $1 మిలియన్ కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ మధ్యకాలంలో వేసిన చాలా ఆయన కంబ్యాక్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఖైదీ నెంబర్ 150 అది వచ్చింది, అది ప్రీమియర్స్ రూపంలో ఆ 1 మిలియన్. మళ్ళీ ఇంతవరకు ఈవెన్ సైరాగ్ కూడా రాలా. సో అంత భారీ స్కేల్ సినిమాకి కూడా రాలా. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు లాంటి సినిమా దాన్ని సాధ్యం చేసింది. సో ఇక మీరు అడిగినటువంటి ప్లస్లు మైనస్లు, సో నాకు ప్లస్లు అంటే చిరంజీవి గారు శంకర వరప్రసాద్ క్యారెక్టర్లో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన కామిక్ టైమింగు, అలాగే మిగతా క్యారెక్టర్స్ తోటి ఆయన కెమిస్ట్రీ, ఈవెన్ అంటే నయనతారతో మాత్రమే కాదు, వెంకటేష్తో మాత్రమే కాదు, తన మామగారుగా నటించినటువంటి సచిన్ ఖేడేకర్తో ఆయన కెమిస్ట్రీ, అలాగే తన టీం ఉంటుంది, క్యాథరిన్, హర్షవర్ధను, అలాగే అభినవ్ గౌడ్, వీళ్ళతోటి ఆయన కెమిస్ట్రీ అన్నీ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయ్యాయి. సో అది ఈ సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే చిరంజీవి క్యారెక్టర్ అలాగే మిగతా పాత్రలతోటి ఆయన కెమిస్ట్రీ అది బాగా వర్కౌట్ అయింది. అలాగే వెంకటేష్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది నిజంగానికి ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడాలి అని తప్పించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అది కన్నుల పండుగగా ఉందని చెప్పేసి చెప్పాలి. అలాగే ఆయన వెంకటేష్ కూడా, ఆయన అందులో వెంకీ గౌడ్ అనేటువంటి క్యారెక్టర్లో తను చేసినటువంటి అభినయం కానివ్వండి, చిరంజీవిని టీచ్ చేసేటానికి ఆయన చేసేటువంటి ఆ పాటలు వేస్తారు కదా, ఆయన పాటలు ఈయన పాటలు ఆయన అలా వేసుకోవటం, ఇది బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ ఒకటి మనకి తెలియకుండానే, అంటే మనం గమనించం కానీ ఆ మ్యూజిక్ అనేది, పాటలన్నీ కూడా పెద్ద హిట్ అయినాయి. బయట మనం ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్కి ఎలా అయితే వచ్చి మనం వాటిని ఎంజాయ్ చేసామో, సినిమాలో కూడా సందర్భానికి తగ్గట్టు శశిరేఖ పాటతోటి మొదలైనటువంటి ఆ పాటల ప్రయాణం సినిమాలో, ఆ తర్వాత అది పెద్ద సాంగ్ మీసాల పిల్ల సాంగ్ వచ్చినప్పుడు కూడా ఆ సందర్భం కానివ్వండి, దానికి లీడ్ ఏదైతే ఉందో అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక వీళ్ళిద్దరు మెగా విక్టరీ మాస్ సాంగ్ ఏదైతే ఉందో, ఏంది బాసు సంగతి, అది కానివ్వండి, అలాగే ఇక టైటిల్ కార్డులో వచ్చేటువంటి హుక్ స్టెప్,
సో అంటే అప్పుడు దాకా ఉన్న వాళ్ళకి ఆ హక్ స్టెప్తో కూడా ఒక పరిపూర్ణమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది పాటల పరంగా చూసుకుంటే. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి ఎక్కడ కూడా ఓవర్ ప్లే ఉండదు మ్యూజిక్ అనేది. అలా చక్కగా ఇమిడిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మ్యూజిక్ అనేది ఒక పెద్ద ప్లస్ అని చెప్పేసి అనుకోవాలి. అలాగే నయనతార క్యారెక్టర్, నయనతార కూడా ఈ సినిమాకి ఒక యాడెడ్ ఫ్లేవర్ అంటాం కదా అలా. నిజానికి వీళ్ళిద్దరూ సరసం ఆడుకునే దానికంటే విరసమే ఎక్కువ ఉంటుంది, పోట్లాటలే ఎక్కువ. పోట్లాట అంటే ఆమె పోట్లాడదు, ఈయన పోట్లాడు. ఆమె పోట్లాడే విధానం కానివ్వండి, ఆమెను చూపించినటువంటి ఆమె కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఆమె లుక్స్ కానివ్వండి, నిజంగా సూపర్ అని చెప్పేసి అనిపిస్తుంది. బిజినెస్ ఉమెన్ గా కరెక్ట్ గా. అలాగే సచిన్ ఖేడేకర్ క్యారెక్టర్, తను ఆ మామూలుగా మనందరం చూసాం అలవైకుంఠపురంలో తాతయ్య క్యారెక్టర్లో చాలా ఆయన సినిమాకి ప్లస్ అయ్యాడు. ఆ క్యారెక్టర్ బేస్ చేసుకుని హీరో ఫస్ట్ టైం తను ఆ హీరోయిజ్ అని చూపించేటువంటి సీన్ అవి ఉంటాయి కదా, అలా ఎలా వర్కౌట్ అయ్యో. ఇక్కడ సచిన్ ఖేడేకర్ చిరంజీవిని డౌన్ ప్లే చేయడానికి ప్రతిసారి అది ప్రయత్నించడం, సో ఈయన కూడా అంతే డౌన్ ప్లే చేయటం తగ్గినట్టు. మొదటంతా కూడా ఆయన డామినేషన్ ఉంటుంది, మామ డామినేషనే ఉంటుంది. తర్వాత సినిమాకి వెళ్ళే కొంది ఈయన డామినేషన్ మొదలవుతుంది. సో అట్లా చివరికి వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ కూడా రిలీజ్ అవటం, ఇవి పిల్లలతోటి ఉండే సన్నివేశాలు ఉండే చూసారా, అవి బాగా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి బాగా ఆ సీన్ నచ్చుతున్నాయి. ఇంకా బాగా నచ్చే సీన్ చేసేది కొద్దిసేపే కనిపించిన మనకి ఒక 10 నిమిషాలే బులిరాజు, వాడికి సుగుణేష. సో అలాంటి ఆ క్యారెక్టర్లో వాడు తిండిపోతు క్యారెక్టర్లో సిపిఎల్ దున్నేసాడు కనిపించాడు. అట్లాంటి చిన్నవి ఇప్పుడు వెంకటేష్ క్యారెక్టర్ 20 నిమిషాలే ఉంటుంది. సో అది ఎట్లా ప్లస్ అయిందో, అతనున్నటువంటి బులిరాజు 10 నిమిషాలు అయినప్పటికీ ఆ 10 నిమిషాల్లో తినేసాడు స్క్రీన్ ఎపిసోడ్స్. అలాంటి చిన్న ఎపిసోడ్స్. సో అట్లాగే టెక్నికల్ వాల్యూస్ ఈ సినిమా సంబంధించి టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రతి పైసా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. క్వాలిటీ విజువల్స్ చాలా క్వాలిటీతో కనిపిస్తుంది. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది లేకుండా ఈ సినిమాని అనుకున్న సమయానికంటే ముందే తీసిపెట్టాడు అనిల్ రావిపూడి. చిరంజీవి అదే మెచ్చుకున్నాడు. ఈ సినిమాకి అనిల్ రావిపూడిని చూసి ఎవరైనా నేర్చుకోవాలి. అనుకున్న బడ్జెట్ కంటే విత్ ఇన్ ద బడ్జెట్ సినిమా తీసాడు. ఎక్కడ కూడా బడ్జెట్ ఏదైతే అనుకున్నారో మొదట దాన్ని అసలు దాటనివ్వలేదు. వర్కింగ్ డేస్ ఎన్ని అనుకున్నారో, షెడ్యూల్స్ ఏవైతే ఉన్నారో దానికంటే తక్కువ టైంలోనే ఈ సినిమా తీశాడు. కానీ చాలా క్వాలిటీ ప్రోడక్ట్. కొంతమంది సినిమా రిలీజ్కి ముందు చుట్టేసాడంట అనిల్ అని చెప్పేసి ఇట్లాంటి దొరికేసాడంట ఈ రకంగా కూడా వచ్చింది. కానీ సినిమాలు ఎక్కడ కూడా మనకి ఆ తగ్గినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే దీంట్లో విఎఫ్ఎక్స్ షాట్లు పెద్దగా ఏమి లేవు కాబట్టి ఆ క్వాలిటీ అనేది కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ సినిమా సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్ అనేది నాకు రెండే కనిపించినాయి. అది నేను ఇందాక చెప్పాను. నయనతారకి చిరంజీవికి మధ్య ఆ రొమాన్స్ గనక ఉన్నట్లయితే కాస్త ఇంకా బాగుండేది. సో ఆ రొమాన్స్ అనేది ఆ స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఆ పావుగంట తప్పితే శశిరేఖ అనేటువంటి పాట తర్వాత ఇంకా ఆ తర్వాత విడిపోతారు కదా, అంతవరకే ఉంది. అంటే మొదటి పావుగంట మాత్రమే అది కనిపించింది. ఆ తర్వాత ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్య అవి లేకపోవటం కొంచెం నాకు తక్కువైనట్లుంది. కొంచెం ఉప్పు తక్కువైతే ఎలా ఉంటుంది అలా అనిపించింది. సో అదొకటి. విలన్కి సంబంధించింది బలమైనటువంటి లేకపోవటం. సుదేవ్ నాయర్ విలన్ ఆర్క్ అనేది ఆర్క్ కరెక్ట్ గా బలంగా లేదు, తేలిపోయాడు అతను. మేబీ చిరంజీవి ముందు కనిపించలేదు, అతను కనిపించలేదు అని అనిపించింది. సో అది తప్పితే మిగతా అంతా కూడా సినిమా అంతా కూడా నాకు ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించలేదు. అలాగే కొంచెం అంటే ఇతను జాతీయ భద్రతా అధికారి, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. అలాంటి వాడు డీజేలు చేసే మామ ఇంటికి వచ్చి డీజేల తోటి రావటం, పాటలు పాడటం, అలాంటివి డాన్స్ వేయటం, ఇది కొంచెం అబ్రాప్ట్ గా అనిపిస్తుంది. మామూలుగా మనం పేపర్ మీద చూస్తే ఇలా ఒక చేస్తాడా నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే అది ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. కానీ మనకి అది ఇల్లాజికల్ ఏమో కానీ
బట్ దాన్ని ఎంజాయ్ చేస్తాం మనం. అవును, అవును. ఆ టైంలో మనం దాన్ని ఎంజాయ్ చేసామా లేదా లాజిక్ కోసం వెతుక్కున్నాం. కొన్ని మనకి లాజిక్ లేకుండా తీసినవి ఇబ్బంది కలిగిస్తాయి. అరే ఇది మరీ ఇంత అబ్రప్ట్ గా ఉంది, కనీసం అది మనల్ని ఎంటర్టైన్మెంట్ అది అందిస్తే ఓకే, అది కూడా లేకపోతే మాత్రం అప్పుడు మనం ఎక్కువగా వాటికి ప్రామినెన్స్ ఇస్తాం. ఇక్కడ ఇల్లాజికల్ సీన్స్ చాలా ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాటికి ఎక్కువ ప్రామినెన్స్ రాలేదు అంటే అనిల్ రావుపూడి తన స్క్రీన్ ప్లే తోటి, తన సన్నివేశాలతోటి, విట్టి డైలాగ్స్ తోటి వాటిని మరిపించేశాడు. సరదాగా వెళ్ళిపోయింది. అంతే, అందు గురించి ఎక్కడ బోరు కొట్టకుండా ఆ 2 గంటల 45 నిమిషాలు అట్లా సరదాగా సాగిపోయింది. సో అది ఈ సినిమా ఇంత బాగా కలెక్షన్స్ రావడానికి, యునానిమస్ గా హిట్ టాక్ రావడానికి కారణం నేను అనుకుంటున్నాను. అనిల్ రావుపూడి గారి కథలో మరో సంక్రాంతి అంటున్నారు సార్. అంతే, మళ్ళీ పోయినసారి సంక్రాంతికి వస్తున్నాంత ఆయన సంక్రాంతికి వచ్చాయంటే హిట్ గ్యారంటీ. సో అవన్నీ కూడా ఫస్ట్ సినిమా నుంచి అది ప్రూవ్ చేస్తామంట. పటాస్ కూడా సంక్రాంతికి వచ్చింది, వెరీ ఫస్ట్ ఫిల్మ్. అప్పటి నుంచి ఆయన సంక్రాంతికి ఏది వచ్చినా F2 కానివ్వండి, సరిలేరు నీకెవరు కానివ్వండి, F3 కూడా అప్పుడే వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. ఆయన సంక్రాంతి డైరెక్టర్ అయిపోయాడు. అందుకనే ఇప్పుడే 2027 కూడా ఆయన అట్టు పెట్టేసుకున్నాడు. అండ్ ఆల్రెడీ వీళ్ళు బుక్ మై షో ఏమో రేటింగ్స్, కామెంట్, రివ్యూస్ అన్ని ఆఫ్ చేసి పెట్టున్నారు సార్. అవును, అది కొంచెం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుంది అనే ఫీలింగ్ ఈ మధ్య బాగా వచ్చింది. ఎందుకంటే కొంతమంది సినిమా చూడకుండానే రేటింగ్లు ఇచ్చేయటం, రివ్యూలు ఇచ్చేయటం, సినిమాలు చూసిన వాళ్ళేమో ఇప్పుడు మనకు తెలుసు వాళ్ళ అభిమానులు, ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో ఆ హీరో అభిమానులు, అలాగే యాంటీ అభిమానులు అనేవాళ్ళు తయారైపోయారు. ఒక హీరో సినిమా వచ్చిందంటే ఇంకో హీరో అభిమానులు నెగిటివ్గా ఆ ప్రాపగాండా చేసి స్ప్రెడ్ చేయటం, వైరల్ చేయటం, ఇది ఎక్కువ అయిపోతా ఉంది. అందు గురించే ఈ బాధ. ఇది ప్రేక్షకులకి జెన్యూన్ ఫీలింగ్. బుక్ మై షో అంటే మనం ఏదైతే టికెట్ బుక్ చేసుకుంటామో ఆ ప్లాట్ఫామ్ మీద మీకు ఆ నెగిటివ్ రివ్యూస్ కనిపించడం అనుకోండి, నెగిటివ్ రేటింగ్స్ కనపడి అనుకోండి, ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో దానికోసమే ఆ బుక్ మై షోలో అవి లేకుండా చేయడం కోసం వాళ్ళు కోర్ట్ ఆర్డర్ తెచ్చుకొని మొత్తానికి క్లోజ్ చేయటం వల్ల వాళ్ళకి బహుశా మేబీ అది కొంతవరకు మేలు కలిగించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు చాలా మంది. అయితే ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా దానికి స్పందించాడు. సో ఒక రకంగా సంతోషంగా ఉంది, ఇంకో రకంగా బాధగా ఉందని చెప్పి కూడా తన అభిప్రాయం వ్యక్తం. నేను ఎప్పుడు మించో ఈ విషయం మీద మాట్లాడుతూ ఉన్నాను. ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు కావాలని చెప్పేసి. ఇది ఒక అనారోగ్యకరమైనటువంటి ధోరణిగా తయారైపోయింది. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. సో ఇప్పుడు దీని మీద ఇలాంటి ఒక కోర్టుకి ఎక్కి కోర్టు నుంచి ఇలాంటి తీసుకురావటం అనేది సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితి రావటమే బాధగా ఉంది అని చెప్పేసి తను విజయ్ దేవరకొండ రియాక్ట్ అవటం అనేది కూడా. సో ఇక్కడ ఒక అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి విషయం. బహుశా దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఏదైనా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి ట్రెండ్ని ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నాను నేనైతే. ఓకే సార్, ఓవరాల్ గా మంచి బిజినెస్ రెవెన్యూ అయితే మంచి రెవెన్యూ జరుగుతుంది. అదే మామూలుగా చూసుకుంటేనే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 35 కోట్లు వచ్చింది అని చెప్పేసి ఇనిషియల్గా SACNET.com ఒక అంచనా వేసింది. సో మనకి మొదటి రోజు మొత్తం కలెక్షన్ ఎంత అనేది మనకి రాత్రి 10 గంటలకు కానీ తెలియదు. సో అది పూర్తి స్థాయి, అది కూడా పూర్తి స్థాయిలో తెలియదు. ఓన్లీ కేవలం ఆన్లైన్ బుకింగ్స్ మాత్రమే తెలుస్తుంది. ఆఫ్లైన్ సంగతి మనకి రేపు మార్నింగ్ కానీ మనకి తెలియదు, క్లారిటీ వస్తుంది. సో అయినప్పటికీ కూడా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 35 కోట్ల రూపాయల ప్లస్ కలెక్షన్ వచ్చిందంటే చాలా ఈ సినిమాకి ఒక పెద్ద పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే ఇది ఒక సూపర్ హిట్ రేంజ్కి తగ్గటువంటి ఓపెనింగ్స్ ని చూపిస్తుంది ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే. సో ఖచ్చితంగా పెద్ద ఫిగర్స్. పైగా సంక్రాంతి సీజన్, సంక్రాంతికి ఎలాంటి సినిమా కావాలో సరిగ్గా అలాంటి సినిమాగానే మన శంకర్ వరప్రసాద్ గారు మన ముందుకు వచ్చిందని చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సార్. సో మీరు కూడా సినిమా చూసుంటే మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా టీవీ. థ్యాంక్ యూ.